ఈ మధ్య మనకి కోలకత్తాలో జరిగిన ఒక డాక్టర్ మీద జరిగిన అత్యాచారము, తర్వాత మర్డర్ గురించి అడిగారనమాట. ఇది కేవలం ఒక డాక్టర్‌కి సంబంధించిందే కాదు. ఒక స్త్రీ మీద జరిగింది. అది ఫ్యూచర్‌లో ఎవరి మీదైనా జరగొచ్చు. అది మా ఇంట్లో జరగొచ్చు, మీ ఇంట్లో జరగొచ్చు, పక్కింటోళ్ళో జరగొచ్చు. అంటే తన వంతు వరకు రాకపోతే అంతా బాగుంది అని బెడ్ మీద గుర్రబెట్టుకొని నిద్రపోవడం అది మన మూర్ఖత్వం అండి. ఎందుకంటే జనాల్లో సైకోపతి అనేది చాలా వరకు ఉంటుంది. సైకోపతి అంటే చాలా దారుణంగా ప్రవర్తించేవాళ్ళు. ఆ దారుణంగా ప్రవర్తించినట్టు కూడా కొంతమంది విపరీతమైన పోకడ పోతూ ఉంటారు. ఉదాహరణకి ఇన్సిడెంటో లాగా అనమాట. సేమ్ ఇన్సిడెంట్ ఇంతకుముందు ఢిల్లీలో జరిగింది. తర్వాత ఇక్కడ హైదరాబాద్ శివార్లలో షాద్ నగర్‌లో జరిగింది. అప్పుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత జనాలు చుట్టూ చేరి చప్పట్లు కొట్టారు. పూల వర్షం కురిపించారు. కాకపోతే తర్వాత ఏమైంది? సో కాల్డ్ హ్యూమన్ కమిషన్ ఇటువంటి వాటి చుట్టూ ఈ పోలీసులు తిరుగుకోవడం వల్ల వాళ్ళు కూడా విరక్తి వచ్చేసింది. ఏంది ఈ తలనొప్పి అనేది. సో చట్టం తన పని తాను చేసుకోకపోతుంది అనేది ఎంతవరకు మనం అనుకుంటామో, ఆ పని చేసుకుపోవడం అనేది డిలే అవుతూ ఉంటే కొన్నిసార్లు ప్రజలు వీటిల్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. సో కొన్నిసార్లు మనకి జస్టిస్ అనేది అంటే ఎవరు జస్టిస్ ఫీల్ అవుతున్నారో, ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీ బట్టి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రమాదము లేకపోతే అవకాశం కూడా ఉండి ఉండవచ్చు. నేను లా పరంగా ఏం మాట్లాడడం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు అత్యాచారానికి గురయ్యారు. ఏం చేయగలము? ఎంక్వైరీ పెడతారు. వాడిని చేసిన వాడిని తీసుకొచ్చి ఒక 10, 15 ఏళ్ళు మేపుతారు జైల్లో. తర్వాత ఏదో ఒక రోజు వాడికి యావజ్జీవ శిక్షో లేకపోతే ఉరి శిక్ష విధిస్తారు. కానీ దీనికి ఇది పరిష్కారం అంటే కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇన్సిడెంట్స్ బయట వాళ్ళ వల్ల జరగవు. ఇన్సైడర్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఎనీ ఆర్గనైజేషన్‌లో క్రైమ్ అనేది ఆ ఇన్సైడర్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఇన్సైడర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళతో పాటు ఉన్న కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చివరికి కొన్నిసార్లు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చనమాట. ఎస్పెషల్లీ అందువల్ల మనం హోమిసైడ్స్ ఎక్కువ మనము హోమిసైడ్స్ అంటే ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి. తర్వాత వర్కింగ్ ప్లేసెస్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ విషయంలో చూసుకోండి. ఇన్సైడర్స్ అనమాట జరిగింది. ఎవరైతే రక్షణ కల్పించాల్సిన వాళ్ళే ఆమెని కబళించారో అది ఒక వ్యక్తి కావచ్చు, 5గురు కావచ్చు, 10 మంది కావచ్చు అది ఇంకా మనకు తెలీదు. కానీ జరిగింది మటుకు చాలా దారుణమైన పరిస్థితి అనమాట. సో ఇటువంటప్పుడు కొన్నిసార్లు మనం దాన్ని రియాక్ట్ అయ్యి ఎవరి కోసం అంటే మనం ఇప్పుడంతా ఏమనుకుంటామంటే కలియుగంలో ఉన్నాం కాబట్టి ఎవరో ఒక కల్కి పురుషుడు గుర్రం వేసుకొని వచ్చేసి దుష్ట సంహారం చేస్తాడని మనం ఎదురు చూడడం అనేది ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందనమాట. అలాగే పోలీసులు రిక్వెస్ట్ చేయడం, హలో ఎస్పీ గారు వీళ్ళు ఎన్కౌంటర్ చేసేయండి అది ఇది అనేది. అంటే వీళ్ళు ఇంట్లో కన్వీనియంట్గా కూర్చొని కాఫీ తాగుతూ ఫేస్బుక్లు చూస్తూ వాట్సాప్లు చూస్తూ దాంట్లో మెసేజ్ మటుకు పెడుతుంటారు. ఇంటి బయటకు వచ్చి ఏం చేయరన్నమాట వాళ్ళు. పక్కింటి వాళ్ళు చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోరు. అది ఇక్కడ విషయం డాక్టర్ని కదా, డాక్టర్ కావచ్చు, ప్రీవియస్లో ఒక ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఎవరి మీద సరే లైంగిక అత్యాచారం కాదు ఏది జరిగినా కూడా మనం ఎప్పటికీ రియాక్ట్ కావడం మానేసామో అది మనం ఉన్న సామాజిక పరిస్థితిని తెలుగుతూ ఉంటుంది అనమాట. అంతమించి ఇంకేం కాదు. ఒకవేళ నిజంగా అవతల ఎవరైతే పర్పెట్రేటర్ అంటే ఎవరైతే ఈ అకృత్యానికి పాల్పడ్డారో వాళ్ళ మీద మనం చర్య తీసుకోవాలంటే కూడా చాలా ఓపికగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలోనే జన్మేజయుడు ఎందుకు సహాయకం చేశారు? వాళ్ళ తండ్రి పరీక్షిత్తుని పాము కాటేసింది అనమాట. సో ఆ పాము కాటేసిన వల్ల మొత్తం ఈ పాము జాతిని అంటే సర్పజాతిని సంహరించాలని తను దానికి వ్రతం పూనాడు అనమాట. దానికి అంతమంది మహర్షిని పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నెమ్మదిగా స్టార్ట్ చేశాడు. సో అంతేగాని ఓవర్ నైట్ వాళ్ళ నాన్నని పాము కట్టేయగానే వెంటనే ఆయన కత్తి తీసుకోనో లేకపోతే అగ్గిపెట్టో పాములన్నీ చంపలేదు. ఓపికగా చాలా టైం తీసుకొని చేశాడు. చివరికి ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సో ఈవెన్ సర్పయాగం చేయాలన్నా కూడా దానికి ఒక టైం తీసుకోవాలి, ఆలోచనగా ఉండాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే చట్టాన్ని మన చేతిలో తీసుకోవాలా లేదు చట్టం తన పోతుందా అనేది ప్రతి ఒక్కరు వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని ఇటువంటి సంఘటనలు ఎవరికో జరిగింది అని మన పాటికి మనం కూర్చొని సైలెంట్గా ఉంటే మటుకు ఏదో ఒక రోజు ఇదే పరిస్థితి మన ఇంట్లోకి రావచ్చు. ఇదే నేను చెప్పాలనుకుంది.